హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మ్యాంగోస్ అయితే అన్లిమిటెడే దొరుకుతున్నాయండి. సో ఇలా మ్యాంగో లవర్స్కి అయితే ఇలా పప్పు అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా మ్యాంగోతో అలాగే పండు మిర్చి మెంతి పప్పు అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ అండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక నేను పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. ఒక చిన్న సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను. అలాగే పండు మిర్చి తీసుకున్నాను, ఒక 7-8. అలాగే పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, అలాగే గార్లిక్, అలాగే మెంతులు కూడా తీసుకున్నానండి. మెంతిపప్పులో మెంతులు అయితే కంపల్సరీ. అలాగే నేను ఇక్కడ కందిపప్పు ఒక 4 గంటలు అయితే నానబెట్టి తీసుకున్నాను. సో చూసాం కదండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం రండి. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే ఒక కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. అది కొద్దిగా హీట్ అయిపోయాక దీంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. సో ఇది కొద్దిగా హీట్ అయిపోయాక ఇక్కడైతే నేను మనం తీసుకున్న పోపు దినుసులన్నీ యాడ్ చేస్తున్నానండి. మెంతిపప్పులో మెంతులు అయితే కంపల్సరీ వేసుకోండి. సో అప్పుడే మనకి పప్పు టేస్ట్ బాగా వస్తుంది. ఇలా అయితే సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకుంటూ ఉండండి. ఇది కొద్దిగా వేగిపోయాక మనం తీసుకున్న పండు మిర్చి అయితే నేను యాడ్ చేస్తున్నానండి. పండు మిర్చి కారం ఉంటుంది కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి. సో చూడండి, ఇది కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇవి ఎంత బాగా వేగితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుందండి. సో ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడైతే దీంట్లోకి కందిపప్పు యాడ్ చేస్తున్నాను. సో చూడండి, కందిపప్పు కూడా వేసాను. ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. కందిపప్పు కూడా ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది పప్పు కూడా. సో ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. సో మామిడికాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి చింతపండు, టొమాటో అవసరం లేదండి. ఇది కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేయండి ఇలా. సో చూడండి, చక్కగా అయితే వేగిపోయాయి. చూస్తుంటే కలర్ కూడా చాలా బాగుందండి. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసేద్దామండి. సో చూడండి, మనకి ఎంత కావాలంటే కన్సిస్టెన్సీకి అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో నేనైతే ఇక్కడ గ్లాసున్నర వాటర్ యాడ్ చేశానండి. నేను ఆల్రెడీ కందిపప్పు అయితే సోక్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేశానండి. ఒక 6 విజిల్స్ అయినా పెట్టుకోండి. పప్పు బాగా అయితే మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఒక్కసారి అయితే చూడండి, పప్పు బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మెత్తగా అయితే అనేసేద్దాము. సో చూడండి, ఒక్కసారి బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఎంత బాగుందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.